హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ఇక్కడ నేను 3 బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. వీటిని మనం ఇప్పుడు పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్లో పెట్టి ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఈవెన్గా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో 3 సార్లు కడుక్కోవాలి. కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని వాటర్లో స్టార్చ్ పోయేంత వరకు 2 సార్లు లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని మరిగించుకుందాం. ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ నీళ్ళల్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని వేసి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయండి. వీటిని సపరేట్ చేసుకుందాం నీళ్ళ నుంచి. ఉడికించుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని ఫ్యాన్ కింద 20 నిమిషాలు ఆరబెట్టుకుందాం. 20 నిమిషాల తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చక్కగా ఆరిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని కోట్ చేసుకుందాం. బాగా కోట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కల్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్లోకి ఈ కారాన్ని వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.